దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు. నాకంటూ ఏ విలువ లేదు. అందరూ నన్ను చిన్న చూపే చూస్తున్నారు. నేను ఎవరి కంటికి కనబడటం లేదు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరికి ఎంత సహాయం చేసినప్పటికీ ఎవ్వరూ నన్ను గుర్తించట్లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, అమ్మా నిన్ను ఎవ్వరు గుర్తించకపోవచ్చు, కానీ నేను గుర్తిస్తున్నాను, నేను చూస్తున్నాను. నేను నిన్ను వారి కన్నుల ఎదుటనే అంచెలంచెలుగా హెచ్చించబోతున్నాను. వారు చూసి ఆశ్చర్యపోయేలానే నేను నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందెనని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. ఆమేన్. మంది మనల్ని ఎలా చూస్తారంటే, వీళ్ళ పరిస్థితి అయిపోయింది, వీళ్ళ పరిస్థితి మారదు, వీళ్ళు ఇంకిలానే ఉంటారు, వీళ్ళు ఇదే పరిస్థితిలో ఉండిపోతారు, ఇలానే అప్పుల్లో ఉండిపోతారు, ఇలా అనారోగ్యంలోనే ఉండిపోతారు, వీళ్ళ పరిస్థితి ఇంకా మారదులే, వీళ్ళు ఈ చిన్న ఉద్యోగంలోనే ఉండిపోతారు, ఈ చిన్న వ్యాపారంలోనే ఉండిపోతారు, వీళ్ళ కుటుంబం ఇంక ఇలానే ఉండిపోద్ది, వీళ్ళ బిడ్డలు ఇలానే ఉండిపోతారు అని అనుకుంటూ ఉంటారు. కొంచెం మంది మనల్ని ఎలా చూస్తారంటే చాలా చిన్న చూపు, వీళ్ళకేముందిలే, వీళ్ళ తల్లిదండ్రులకి ఏముంది, తిన భర్తకి ఏముంది, ఈమెకి ఏముంది ఉద్యోగం, ఇతడికి ఏముంది వ్యాపారం, వీళ్ళేమి బాగుపడిపోతారులే అని చాలా హీనముగా కించపరిచినట్టు నిందిస్తూ అవమానిస్తూ హృదయాన్ని గాయపరుస్తూ మాట్లాడతారు. వాళ్ళ చూపు కూడా అలా ఉంటుంది, చాలా చిన్న చూపు చూస్తారు. అయితే దేవుడు ఈరోజు అంటున్నారు, అమ్మా నిన్ను వాళ్ళు గుర్తించకపోవచ్చు, నేను గుర్తిస్తున్నాను. నేను ఆశీర్వదించేవాడిని, నేను దీవించేవాడిని. నీ అప్పులు ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను ఆర్థిక సమృద్ధిలోనికి నడిపిస్తున్నాను. నీ అనారోగ్య పరిస్థితిలో నుంచి ఆరోగ్యంలోనికి నడిపిస్తున్నాను. నీ నిందల్లో నుంచి దీవెనలోనికి నడిపిస్తున్నాను. నీ అవమానంలో నుంచి ఘనతలోనికి నడిపిస్తున్నాను. ఈ చిన్న ఉద్యోగంలో నుంచి అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థానానికి నడిపించబోతున్నాను. నష్టాల్లోనే నీ వ్యాపారాన్ని లాభాల్లోనికి నడిపించబోతున్నాను. నీ చిన్న కుటుంబాన్ని, నీ చిన్న గృహాన్ని నేను విస్తరింప చేయబోతున్నాను. నీ చిన్న పరిచర్యను సరిహద్దు లేని పరిచర్యగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనుషులు మనల్ని చిన్న చూపు చూసినప్పటికీ దేవుడు మనల్ని గుర్తించి దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని నిలవపెడుతుండగా వారి కన్నుల ఎదుటనే ఎవరైతే నీ పరిస్థితి మారదని నిన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారో, హేళన చేస్తూ అసహించుకుంటూ నిన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారో, వారి కన్నుల ఎదుటనే నేను నిన్ను ఆశీర్వదించ మొదలుపెట్టేదను అంటున్నారు దేవుడు. గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి గొప్ప చేయుచుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించును కాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగును గాక. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్థలే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక.
ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి ఏసునామములో గొప్ప విజయం కలుగునుగాక. ఎవరి బిడ్డలకి ఏసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.